నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం। నా పేరు మౌనిక। ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు। కేంద్ర ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చిత్రపటాన్ని దగ్ధం చేసిన బీజేపీ నాయకులు కార్యకర్తలు। బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును అరెస్టు చేయడాన్ని ఖండించిన జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్। బెల్లంపల్లి మహాత్మా జ్యోతిబా పూలే బాలికల హాస్టల్లో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్। బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికలు। నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలదే అత్యంత కీలక పాత్ర। అవగాహన సదస్సులో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు। నీట్ పరీక్ష లీకేజీ విషయాన్ని పార్లమెంట్లో చర్చించుకోవడానికి సిద్ధమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఇంటి ముందు ధర్నా చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ విమర్శించారు। ప్రధాని నివాస గృహం ముందు ధర్నా చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినందుకు నిరసనగా ఈరోజు బీజేపీ పార్టీ మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఐబీ చౌరస్తాలో రాహుల్ గాంధీ చిత్రపటాన్ని దహనం చేయడం జరిగింది। ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ ప్రజాస్వామ్యతంగా హైదరాబాద్లో నిరసన వ్యక్తం చేస్తున్న రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావును రాష్ట్ర నాయకులను అరెస్టు చేయడం ఈ ప్రభుత్వం యొక్క అణిచివేత విధానానికి నిదర్శనమని ఆయన అన్నారు। ప్రధానమంత్రిని విధ్వంసం సృష్టించే వ్యక్తి అంటూ నీట్ పేపర్లు అమ్ముకున్నాడని పార్లమెంట్ సభ్యుడు వంశీకృష్ణ మాట్లాడడం ఆయన రాజకీయ అపరిపక్వతను తెలియజేస్తుందని అన్నారు। ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు అమీర్ శెట్టి రాజ్ కుమార్, పెద్దపల్లి పురుషోత్తం, తుల ఆంజనేయులు, పట్టి వెంకటకృష్ణ, పచ్చ స్వప్నారాణి, మోతి సుజాత, బొట్ల సత్యనారాయణ, ప్రేమ్ సింగ్, పానుగంటి మధు, నేరడిగొండ శ్రీనివాస్, గండి శ్రీనివాస్, ఆదపు కుమారస్వామి, బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। నిన్న పార్లమెంట్ లోపల ప్రధానమంత్రి గారు మరి నీట్ పరీక్ష మీద చర్చకు సిద్ధమని చెప్పి ప్రకటించినప్పటికీ రాహుల్ గాంధీ గారు ఈ దేశం లోపల మేము అధికారం కోల్పోతా ఉన్నాము, మా యొక్క ప్రతిపక్షంలో ఉన్నటువంటి మిత్రులందరూ వెళ్ళిపోతా ఉన్నారు, ఈ దేశం లోపల మేము అధికారంలోకి రావడం కష్టము మిథ్య అని ఒక భయంతో నిన్న ప్రధానమంత్రి ఇంటి మీదకి నేపాల్లో చేసినాము, శ్రీలంకలో చేసినాము, ప్రధానమంత్రి ఇంటి మీద పార్లమెంట్ మీద దాడి చేస్తాము, ప్రభుత్వాన్ని మారుస్తాము అనేటువంటి ప్రపాల్బాల్కి నిన్న మరి నరేంద్ర మోడీ గృహం మీద దాడి చేయడానికి ప్రయత్నం చేసిండు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ మన యొక్క రాహుల్ గాంధీ గారు అని చెప్పి ఈ ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటుగా మేము భావిస్తున్నాము। దీనికి భారత జాతికి మరి రాహుల్ గాంధీ గారు క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం। మరోవైపు మా యొక్క పార్లమెంట్ సభ్యుడు మా పార్లమెంట్ పరవదులేమో ఆయననేమో తిరగనిత్తలేరు, ఆయన పార్టీ వాళ్ళు ఆయననే రానిత్తలేరు, కానీ మోడీ అట ఒక యాంటీ నేషనలిస్ట్ అట, మోడీ అట మరి నీట్ పరీక్షల పేపర్లను అమ్ముకున్నాడట, మోడీ అట డిస్ట్రాయ్ ఆఫ్ ది మ్యాన్ అట మోడీ అంటే। ఎంత డిస్ట్రాయ్ అంటే ఏదో అర్థం తెలుసా? ఈ దేశాన్ని విధ్వంసం సృష్టిస్తా ఉన్నాడా? భారతదేశాన్ని ప్రపంచ దేశాల లోపల ఒక శక్తిగా మార్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ। ఒక 30 సంవత్సరాల పాటు 3 సార్లు ముఖ్యమంత్రిగా 3 సార్లు ప్రధానమంత్రిగా ఎన్నికైనటువంటి వ్యక్తిని ఈ దేశం లోపల ఒక డిస్ట్రాయ్ చేసేటువంటి వ్యక్తి, విధ్వంసం చూసేటువంటి వ్యక్తి అని చెప్పి వంశీ మాట్లాడడం ఇది సిగ్గుచేటుగా భావిస్తున్నా। మీ నాయనని అడగవయ్యా, 5 సంవత్సరాలు మోడీ ఎంబడి ఎందుకు తిరిగిండు, మోడీ దగ్గరికి ఎందుకు పోయిండు? ఈ డిస్ట్రాయ్ చేసేటువంటి అంటే మీ నాయన కూడా డిస్ట్రాయ్ చేసిండా? 5 ఏళ్ళు ఈ దేశాన్ని విధ్వంసం చేసిండా మీ నాయన కూడా? ఇదేనా పద్ధతి? మాట్లాడు నేర్చుకోండి ముందుగాల। వంశీ గారు ప్రధానమంత్రి ఈసారి అన్నారు, ఇంకోసారి అంటే మీరు వాడలలో కూడా తిరగరని నేను హెచ్చరిస్తా ఉన్నా అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా। ఏం చెప్తా ఉన్నారు? మోడీ అని స్పెల్లింగ్ పెట్టి మోడీ, ఎం అంటే ఎం ఫర్ మోడీ, ఓ ఫర్ ఆఫ్ మోడీ ఆఫ్ డిస్ట్రాయ్ ఆఫ్ ఇండియా, ఇదేనా నువ్వు చెప్పేది? మీరు వాడేటువంటి పదం సిగ్గు చేయటం చెప్తానా? మీకు రాజకీయాల మీద అవగాహన లేదు, మీ నాయనను మీ తాతలను అడిగి నేర్చుకో అని చెప్పి నేను వంశీకి హెచ్చరిక చేస్తా ఉన్నా। మరోసారి మోడీ మీద అవాకులు చెవాకులు వేస్తే పెద్దపల్లి నియోజకవర్గంలో తిరిగే ప్రసక్తి ఉండదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా। భారత్ మాతాకి జై। బెల్లంపల్లి పట్టణంలోని మహాత్మా జ్యోతిబా పూలే బాలికల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ జరగడం స్థానికంగా కలకలం రేపింది। బుధవారం రాత్రి భోజనం చేసిన విద్యార్థినుల్లో కొంతమంది ఒక్కసారిగా కడుపు నొప్పితో వికారం అవుతుందని వాంతులు చేసుకున్నారు। వెంటనే అప్రమత్తమైన సిబ్బంది వారిని 100 పడకల దవాఖానాకి తరలించారు।
చికిత్స చేయించుకున్న కొంతమందిని బాలికల పాఠశాలకు తీసుకువచ్చారు. గురువారం ఉదయం వారితో పాటుగా మరికొంతమంది విద్యార్థులు కూడా వాంతులు చేసుకున్నారు. సాయంత్రం స్నాక్స్లో భాగంగా బఠానీలతో కూడిన అల్పాహారాన్ని అందించగా దానివల్లనే ఫుడ్ పాయిజన్ జరిగిందని తెలుస్తోంది. దవాఖానాలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను జిల్లా వైద్యాధికారి నరేందర్ రాథోడ్, ఆర్సీఓ శ్రీధర్, డీసీఓ శిరీష, మున్సిపల్ చైర్పర్సన్ దావస్వాతిలు పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రైస్ కర్రీ కొంతమంది రాత్రి కూడా వచ్చారు కదా హాస్పిటల్కి. ఎంతమంది వచ్చారు తెలియదు. ఏమైతుంది ఇప్పుడు నీకు? స్టమక్ పెయిన్ ఎప్పటి నుండి అవుతుంది? నైట్ నుండి స్టమక్ పెయినా? నీ పేరేం పేరు? మీరు ఎక్కడ హాస్టల్? పిల్లపల్లి ఎంజేపీ. నాలుగు చూపించు ఇప్పుడే వచ్చేది ఇలాని ప్రొఫైల్ పంపండి. ఈరోజు ఏరియా హాస్పిటల్ బెల్లపల్లిలో విజిట్ చేయడం జరిగింది. నిన్న రాత్రి దాదాపు 10 గంటలకి మహాత్మా గాంధీ స్టూడెంట్స్ బీసీ హాస్టల్ స్టూడెంట్స్ వామిటింగ్ అండ్ పెయిన్ అబ్డమిన్తో 13 మెంబర్స్ అడ్మిట్ అయ్యారు. వాళ్ళందరూ స్టేబుల్ ఉన్నారు. అందులో ఇద్దరికి కొద్దిగా వామిటింగ్ సెన్సేషన్ ఉందని చూసి మిగతా ఏదైతే 13లో 11 మెంబర్స్ని డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు స్టేబుల్గా ఉన్నారు. ఇంకా మార్నింగ్ కూడా ఒక 8 మెంబర్స్ కూడా మళ్ళీ వామిటింగ్ సెన్సేషన్, కొందరికి వామిటింగ్ రావడం, పెయిన్ అబ్డామిన్ రావడం వల్ల మళ్ళీ వాళ్ళకి ఫర్దర్ ప్రాబ్లం రాకుండా హాస్పిటల్ అడ్మిషన్ మరి అబ్జర్వేషన్లో పెట్టడం జరిగింది. ప్రస్తుతం వీళ్ళందరూ స్టేబుల్గానే ఉన్నారు, ఎలాంటి ప్రమాదం లేదు. మరి దానికి కారణం ఏంటనేది మేము ఒకసారి హాస్టల్లో కూడా విజిట్ చేసుకొని చెప్పడం జరుగుతుంది. అలాగే అట్లా ఫుడ్కి ఏమైనా అయిందా లేదా ఫుడ్ ఇన్స్పెక్టర్తో కూడా మేము శాంపుల్ కలెక్షన్ చేసుకొని ఫుడ్ టెస్ట్ కూడా వాటర్ టెస్ట్ కూడా పంపడం జరుగుతుంది. అక్కడ ఎక్కడైతే మనకు ఇన్సిడెంట్ అయితే హాస్టల్లో కూడా స్పెషల్గా మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఆ మెడికల్ క్యాంపు కంటిన్యూస్గా అవుతుంది. ఎప్పుడైతే మిల్క్ కేసు రిపోర్ట్ అయ్యే వరకు అక్కడ మెడికల్ క్యాంపు అవుతుంది. మరి ఇక్కడ కూడా పేషెంట్ స్టేబుల్ ఉన్నారు. ఎలాంటి ఇప్పటి వరకు అయితే ఎలాంటి అవకాశం లేదు. గత 2-3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రాణహిత నది వాగులు వంకలు ప్రవాహాలు పెరిగిపోయాయని, ప్రతి కుటుంబం ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని చెన్నూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆర్ కృష్ణ విజ్ఞప్తి చేశారు. వరద ప్రాంతాల్లో పర్యటించిన చెన్నూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆర్ కృష్ణ మాట్లాడుతూ, కోటపల్లి, వేమనపల్లి మండలాల్లో గత 2-3 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయని, వరద నీటి ప్రవాహాల వద్దకు సెల్ఫీలు, స్నానం, చేపల వేట, వరద నీటిని దాటే ప్రయత్నాలు చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. పాత ఇళ్లలో నివసిస్తున్న వారు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, గోడలు, పైకప్పు కూలిపోయే పరిస్థితులు ఉంటే వెంటనే ఖాళీ చేయాలని తెలిపారు. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, తెగిపోయిన విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలని, చిన్న పిల్లలను నీటి ప్రవాహాలు, చెరువులు, నది ఒడ్డుకు వెళ్లనీయకుండా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. అత్యవసర పరిస్థితులు కనిపిస్తే వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని, పోలీసులు 24 గంటలు అందుబాటులో ఉంటారని తెలిపారు.
ప్రజల ప్రాణం భద్రత మా మొదటి ప్రాధాన్యం. ప్రతి కుటుంబం అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు సర్కిల్ పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు. వర్షాభావ పరిస్థితులపై కోటపల్లి, వేమనపల్లి మండల ప్రజలకి పోలీసు వారి విజ్ఞప్తి. ప్రాణహిత నది, చెరువులు, వంకలు, నదులు, వరద నీటి ప్రవాహాల వద్దకి ప్రజలు వరద నీటి ప్రవాహాలు దాటడం కానీ, చేపల వేటకు వెళ్ళడం కానీ, సెల్ఫీలు తీయడం కానీ అటువంటి ప్రయత్నాలు చేయవద్దు. అలాగే విద్యుత్ స్తంభాల వద్దకి, ట్రాన్స్ఫార్మర్ల వద్దకి, తెగిపోయిన విద్యుత్ వైర్ల వద్దకి వెళ్ళవద్దు. తడి చేతులతో విద్యుత్ పరికరాలు ముట్టవద్దు. అలాగే కూలిపోయే ఇంటిలో నివసిస్తున్న వారు, మట్టి ఇంటిలో నివసిస్తున్న వారు తక్షణమే సురక్షిత ప్రాంతాలకి వెళ్ళాలి. వర్షాకాలంలో నిర్లక్ష్యం ప్రాణాలు తీస్తుంది. ప్రజల ప్రాణ భద్రతే మా మొదటి ప్రాధాన్యత. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో 100కు ఫోన్ చేసి పోలీసు వారి సహాయం తీసుకోవచ్చు. లక్షెట్టిపేట మండలంలోని పాతకొమ్ముగూడెం గ్రామంలో గ్రామ ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ గురువారం ఊరంపారు కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులందరూ ఏకతాటిపైకి వచ్చి గ్రామ దేవతకు ప్రత్యేక పూజలు సమర్పించారు. డప్పు చప్పుళ్ళు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి నైవేద్యం సమర్పించి తమ భక్తి భావాన్ని చాటుకున్నారు. ఈ వేడుక సందర్భంగా గ్రామంలోని ఆలయాలు, వీధులు అన్ని పండుగ వాతావరణాన్ని తలపించాయి. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మేము ఊరంపుడు కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. గ్రామ ప్రజలందరూ చల్లగా ఉండాలని, ఆరోగ్యంగా జీవించాలని, పంటలు బాగా పండి రైతులు ఆర్థికంగా వృద్ధి చెందాలని అమ్మవారికి మొక్కుకుంటామని గ్రామ సర్పంచ్ దుమ్మని సత్తయ్య పేర్కొన్నారు. ఈ వేడుక మా గ్రామంలోని ప్రజల మధ్య ఐక్యతను మరింత పెంచుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ప్రోగ్రాం జరుపుకుంటున్నాము. ఈ ప్రోగ్రాం అనేది 5 సంవత్సరాలకు ఒకసారి జరుపుకోవడం జరుగుతుంది. దీని ఉద్దేశం ఏంటంటే గ్రామంలో పంటలు బాగా పండి అందరూ ఆరోగ్యంగా ఉండాలని, పాడి పశువు అన్నీ బాగుండాలని ఈ ప్రోగ్రాం జరుపుకోవడం జరుగుతుంది. ఇది పాతకొమ్మరం గ్రామ ప్రజలకు అందరూ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. గ్రామ పంచాయతీ పరిధిలోని పాతకొమ్మరంలోని ప్రజలు, గ్రామ ప్రజలు అందరూ ఇళ్ళవేళ సుఖ సంతోషంగా ఉండాలని, మరి ఇళ్ళవేళ పాడి పంటలు మరియు పశువు సంపద అందరూ ఉండాలని కోరుకుంటూ 5 ఏళ్ళ జరుపుకునేటువంటి ఊరు ఇరణప్పుడు అనేది ప్రోగ్రాం ఆనవాయితీగా వస్తుంది కాబట్టి ప్రతి సంవత్సరం 5 ఏళ్ళకు జరుపుకున్నాం కాబట్టి అందరూ కలిసి ఆనవాయితీగా పాతకొమ్మరం గ్రామంలో జరుపుకున్నాం కాబట్టి అందరూ సమైక్యంగా ఉంది పాడు పశుసంపద అందరూ ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నామని మనం పాతకొమ్మగూడెం గ్రామంలో ఊరెళ్ళంపుడు కార్యక్రమం కోసం చేసుకున్నటువంటిది. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరుపుకునే ఈ పండగను రైతులందరూ బాగుండాలి, పాడి పశువు బాగుండాలి, ఉన్న ప్రజలందరూ బాగుండాలి, వ్యవసాయ రీత్యా కూడా అన్ని పనులు సకాలంగా జరగాలి, పాడి పంటలు మంచిగా ఉండాలి, అందరికీ లాభం జరగాలని చెప్పేసి ఆనవాయితీగా వస్తున్నటువంటి కార్యక్రమాన్ని యథావిధిగా చేసుకోవడం జరిగింది. అదేవిధంగా సంవత్సరానికి ఒకసారి బోనాల పండుగ అని చెప్పేసి జరుపుకుంటున్నాము. పోషమ్మకు సంబంధించింది కానీ ఏదైనా కానీ అంతా అందరికీ బాగుండాలని చెప్పేసి కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఈ 5 సంవత్సరాల పండుగ ఒకసారి ఎందుకంటే వర్షాల సీజన్లో అనవసరమైన ఇబ్బందులు పడుతుంటూ కొంచెం ఆరోగ్యరీత్యా ఇబ్బందులు పడకుండా ఉండాలని చెప్పేసి ఆనవాయితీ తీసుకోవడం జరిగింది. దీనికి అనుగుణంగా అందరం బాగుండాలి, అన్ని సుఖ సంతోషాలు జరగాలి, పాడి పంట పశువు గోదా ఏదైనా బాగుండాలని చెప్పేసి అందరూ బాగుంటేనే మంచిగా ఉంటామని చెప్పేసి కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. మంచిర్యాల జిల్లా లక్షపేట మండలంలోని పాతకొమ్మగూడెం గ్రామ పంచాయతీలోని గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషంగా ఉండాలని ఊరంపడం జరుగుతున్నది. నిన్న బుధవారం సాయంత్రం నుంచి గురువారం పొద్దున వరకు ఊళ్ళో ఎవరు కూడా బయటకు వెళ్ళకుండా సుఖ సంతోషంగా ఉండి అందరూ కలిసికట్టుగా గ్రామ ప్రజలందరం కలిసి గ్రామ సర్పంచి అందరూ వార్డు సభ్యులతో అందరూ కలిసిమెలిసి అందరం కలిసి ఈరోజు గ్రామ పంచాయతీ మంచిగా సుఖ సంతోషం నడవాలని, గ్రామం మంచి ఎల్లవేళ రైతులు పాడి పంటలు పశువులు గేదెలు అన్నీ సుఖ సంతోషంగా ఉండాలని, ఆయుషారోగ్యాలతో అందరూ సుఖ సంతోషంగా ఉండాలని ఈరోజు మా పాతకొమ్మగూడెం గ్రామం ఊరంపడం జరిగింది. నేరాల నియంత్రణ, ప్రజల ప్రాణాలు మరియు ఆస్తుల రక్షణలో సీసీ కెమెరాలు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయని, ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలు ఏర్పాటుకు సహకరించాలని జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు. జైపూర్ ఏసీపీ కార్యాలయంలో సర్పంచులతో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దొంగతనాలు, ప్రమాదాలు మరియు ఇతర నేరాల దర్యాప్తులో సీసీ కెమెరా ఫుటేజీ కీలక ఆధారంగా ఉపయోగపడుతుందని, వ్యాపార సముదాయాలు, దుకాణాలు, ప్రధాన కూడకల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా పోలీసు వారికి సహకరించాలని కోరారు. వాహనదారులు రోడ్డు నియమ నిబంధనలను తూచక తప్పకుండా పాటించాలని, ప్రజల భాగస్వామ్యంతోనే నేరరహిత, ప్రమాదరహిత జైపూర్ని నిర్మించవచ్చని ఏసీపీ తెలిపారు. ఈ సదస్సులో సిఐ నవీన్ కుమార్, ఎస్ఐ భూమేష్, ఎంపీఓ శ్రీపతి, బాబురావు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మీరు మీరే మాట్లాడుతూ మందమరి పట్టణంలో గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన అభివృద్ధి పనులను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు వెంటనే పూర్తి చేయాలని మందమరి తెలుగుదేశం పార్టీ నాయకులు విజ్ఞప్తి చేశారు. పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం మందమరి పట్టణంలో అభివృద్ధి పనులను ప్రారంభించిందని, ప్రస్తుతం ఇప్పటి వరకు పూర్తి కాకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. పట్టణ ప్రజలకు మౌలిక వసతులు కల్పించి వారి కష్టాలు తీరాలంటే వెంటనే మందమరి పట్టణానికి ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామికి విజ్ఞప్తి చేశారు. వర్షాకాలం కావడం వలన డ్రైనేజీలు, త్రాగునీటి వసతి కల్పించడం, రోడ్ల మరమ్మతులు జరిపించి మౌలిక వసతులు మెరుగుపరిచేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
లేని పక్షంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మందమరి పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ పట్టణ కమిటీ నుంచి తెలియజేసింది ఏమనగా, పెద్దపల్లి పార్లమెంట్ అధ్యక్షులు చెన్నూరు ఇన్ఛార్జ్ బి సంజయ్ కుమార్ గారి ఆదేశాల మేరకు మరి ఇవాళ ఏదైతే మందమరి పట్టణంలో గల గత బీఆర్ఎస్ పాలనలో మంజూరైనటువంటి సమీకృత మార్కెట్ యార్డు, అదేవిధంగా కేసీఆర్ పార్కు, అదేవిధంగా శ్మశాన వాటికలు, వీటిపై అప్పుడున్న ప్రభుత్వాలు మరి నిధులు విడుదల చేసి అవి మధ్యంతరంలో ఆగడం వల్ల ఇలా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి స్థానిక మంత్రి గారు దీని మీద చొరవ తీసుకొని మరి వెంటనే వీటి యొక్క పనితీరు ఎంతవరకు జరిగింది, మరి త్వరగా ఇలాగా ఈ పనులను చేయాలనే విషయంలో మరి వేగంగా పనిచేయాలని మేము తెలుగుదేశం పార్టీ నుంచి కోరుతున్నాం. అదేవిధంగా మరి ఇక్కడ ఈ వర్షాకాలం కావడంతో కరెంటు మరి రాత్రి చినుకు పడితే కరెంటు పోయే పరిస్థితి ఇక్కడ దాపురించింది. నేను కూడా స్వయంగా స్థానిక ఏఈ గారికి ఫోన్ చేయడం జరిగింది. మరి ఆయన కూడా ఇక్కడ సిబ్బంది లేక మేము చాలా బాధపడుతున్నామనే బాధ కూడా ఆయన చెప్పిండు. కావున దీన్ని కూడా మంత్రి గారి దృష్టికి మేము చెప్తున్నాం. ఇక్కడ సిబ్బంది నెరవేర్చి కరెంటు పోతే మరి పేద ప్రజలు మరి పొద్దున్నక శ్రామికులు కష్టపడి పనిచేసుకొని ఆ టైంలో మంచిగా నిద్రపోయే సమయంలో కరెంటు తీస్తున్నారు, దానివల్ల ఇబ్బందులకు గురవుతున్నారు. కావున దీని మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. అదేవిధంగా ఇది ఏదైతే మిషన్ భగీరథ వాటర్ ఉన్నాయో ఆ వాటర్లో మరి కలుషిత నీరు వచ్చి మరి ఎర్రగా రావడం వల్ల కనీసం అవి స్నానం చేయడానికి కూడా పనికి రావట్లేదు. దాంట్లో మరి ఫిల్టర్ చేయవలసిన అవసరం మరి కమిషనర్ గారికి ఉన్నది. అదేవిధంగా మరి దీని మీద అధికారులు దృష్టి పెట్టాలని తెలియజేస్తున్నాను. ఇక ముఖ్యంగా మందమరి పురిదిగడ్డ అయినటువంటి మార్కెట్లో బస్టాండ్ ఉన్నది. ఆ బస్టాండ్ ఎన్నిసార్లు కానీ మంచిగా చేసినా కానీ అక్కడ అది మందుబాబులకు అడ్డమవుతుంది. అది జరగకపోవడం వల్ల మేము ప్రతి వార్డుకి వెళ్ళి చూసాము. ప్రతి వార్డులో డ్రైనేజ్ ప్రాబ్లము, కాలువల ప్రాబ్లము, చెట్లు లైన్ల పొంట చెట్లు పెరగడం, దానివల్ల దోమలు అన్నీ బాగా కుట్టి చాలామందికి జ్వరాలు కూడా వస్తున్నాయి. కాలువల నిండి మా ఇళ్ళకే వస్తున్నాయి. మా స్థానికంగా ఉంటున్న 16వ వార్డు దీపక్ నగర్లో మా వెనుక సైడ్ కాలువల నిండి ఇళ్ళకే వస్తున్నాయి. చెట్లు కూడా రోడ్ల మీద చాలా పెరిగాయి. రోడ్ల మీద కూడా గుంతలు అవి ఇవి చాలా ఎక్కువ ఉండడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఆర్టీసీ బస్టాండ్లో లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఉత్కూర్ గ్రామం హనుమాన్ మందిర్ సమీపంలో వారాహిమాత నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా పురోహితులు కంచర్ల శివశంకరాచార్యులు మాట్లాడుతూ నవరాత్రుల విశిష్టతను వివరించారు. ఆషాఢ మాసం పూజకు శ్రేష్టం. పురోహితులు శివశంకరాచార్యులు మాట్లాడుతూ ప్రతి ఏటా 4 నవరాత్రులు వస్తుంటాయి. వీటిలో ఆషాఢ మాసంలో జరుపుకునే వారాహిమాత నవరాత్రులు అత్యంత శక్తివంతమైనవి మరియు పూజకు శ్రేష్టమైనవి అని పేర్కొన్నారు. వారాహిమాతను భక్తి శ్రద్ధలతో ఆరాధించే భక్తులకు సకల శుభాలు చేకూరుతాయని, ముఖ్యంగా ఆరోగ్య ప్రాప్తి కలుగుతుందని ఆయన వివరించారు. నవరాత్రుల సందర్భంగా వారాహిమాత మండపం వద్ద ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు, విశేష అలంకరణలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా గురువారం హోమం మరియు కుంకుమ పూజలు, పెద్ద ఎత్తున ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలను, అన్నదానం అందజేశామని తెలిపారు. అమ్మవారిని దర్శించుకునేందుకు స్థానిక మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తూ అమ్మవారి ఆశీస్సులను పొందుతున్నారని పురోహితులు తెలిపారు. జగన్మాత నమోస్తుదేవి వారాహి జయేకార స్వరూపిణి జగద్వాపేన నమో భగవతి అమ్మవారి యొక్క జగన్మాత వారాహిదేవి యొక్క గుప్త నవరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆ జగన్మాతకు ప్రతి సంవత్సరం కూడా మనకు శాస్త్రానుసారంగా 4 నవరాత్రులను నిర్ణయింపజేశారు. అలాంటి 4 నవరాత్రులలో అమ్మవారి సన్నిధానంలో ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చేటటువంటివి
గుప్త నవరాత్రి వారాహీదేవి యొక్క నవరాత్రుల్లో అమ్మవారికి మా యొక్క గ్రామం లక్షడిపేట ఊట్కూరు గ్రామంలో జగన్మాతను వారాహీదేవిని కొన్ని సంవత్సరాలుగా అమ్మవారి యొక్క సేవ చేస్తూ అమ్మవారి యొక్క పూజాది కార్యక్రమాలు నిత్యము కూడా నిర్వహిస్తూ ఉంటాం. అలాంటి నిర్వహించేటటువంటి ప్రతి కార్యంలో కూడా అమ్మవారి వారాహీదేవి యొక్క పూజా కార్యక్రమం వైశిష్టమైనది. చాలా ఏ విధంగా విశిష్టం అంటే, మనము అమ్మవారిని ఈ గుప్త నవరాత్రులలో ఎవరైతే భక్తితో కానీ మనసారా కానీ అమ్మ యొక్క పూజా కార్యక్రమాన్ని కానీ ఎవరైతే ఆచరిస్తారో ఆ జగన్మాత వారాహీదేవి అందుకే చెప్తారు సర్వశత్రు వినాశిని అని చెప్తారు. అమ్మవారు సమస్తమైనటువంటి శత్రు దోషాన్ని కానీ సమస్తమైనటువంటి కార్యసిద్ధిని కానీ కలగజేస్తూ ఉంటుంది ఆ జగన్మాత. కాబట్టి ఆ కలగజేసేటటువంటి ప్రతి కార్యక్రమాన్ని అమ్మవారి సన్నిధానానికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో పాడ్యము మొదలుకొని అమ్మవారికి నవమి వరకు కూడా అమ్మవారి నవరాత్రులు దేవీప్యమానంగా జరుగుతూ ఉంటాయి. ప్రతి సంవత్సరం ఈ విధంగానే అమ్మవారి నవరాత్రులు జరుగుతుంటాయి. కావున ప్రతి ఒక్కరు కూడా భక్తాదులంతా అమ్మవారి సన్నిధానానికి వచ్చి ఆ జగన్మాత వారాహీదేవి బండాసురవదోద్యుక్త శక్తిసేన సమన్విత అని చెప్తారు. అంటే ఆ బండాసురుణ్ణి సంహరించడానికి అమ్మవారు ఆవిర్భవించినటువంటిది ఆ వారాహీదేవి. కాబట్టి ఆ వారాహీదేవి లలితా త్రిపుర సుందరి దేవి యొక్క సైన్యాధ్యక్షురాలు. అమ్మవారిని ఎవరైతే భక్తితో మనసారా సేవ చేస్తారో చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అష్టైశ్వర్యాలు ఆయురారోగ్య ఆ యొక్క సంపదలన్నీ కూడా ఆ జగన్మాత ప్రసాదింపజేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అమ్మ సన్నిధానానికి వచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క సన్నిధానంలో వస్తే ఈ రోజు మహాపూర్ణాహుతి కార్యక్రమం. ఈ పూర్ణాహుతి మందమరి పట్టణం ఫస్ట్ జోన్ ప్రాంతంలో అపరిచిత వ్యక్తులు తిరుగుతూ ప్రజలను మోసం చేస్తున్నారని, వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని కాలనీ వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఫస్ట్ జోన్ నివాసితులు మాట్లాడుతూ బీహార్ రాష్ట్రానికి చెందిన వ్యక్తులుగా పరిచయం చేసుకొని వృద్ధ మహిళలను టార్గెట్ చేసి వారి వద్ద ఉన్న వెండి బంగారు నగలను శుభ్రం చేసి అదనంగా మెరుపులు పెట్టిస్తామని చెప్పుకుంటూ నగల ఆభరణాలు మాయం చేస్తున్నారని, వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరారు. బీహార్ నుంచి వెండి వస్తువులు బంగారం వస్తువులు అని కడిగిస్తామని ఫ్రీగా కడిగిస్తాం, మా దగ్గర ప్యాకెట్లు ఉన్నాయి అని చెప్పి వాడలలో తిరుగుతున్నారు. ఈ ప్రస్తుతం మందమరిలో జరిగింది. మా ఇంటి దగ్గర ఒక ముసలమ్మ దగ్గర ఇట్లా కడిగిస్తామని చెప్పి ఇవి 20 తులాల వెండి ఇలా కడిగి ఇస్తామని చెప్పి ముంచి తీసి ఇచ్చేసరికి ఇవి మేము మళ్ళీ ఇప్పుడు వెయిట్ చేసుకుంటే 14 తులాలే ఉన్నాయి, 6 తులాలు తరగచ్చింది. ఇట్లా ఎవరు మోసపోకుండా ఉండండి. ఇలాంటి మనం వృద్ధులకు చెప్పాలి, ఎక్కువ వృద్ధులనే వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు కాబట్టి వృద్ధులే ఎక్కువ ఇచ్చే అవకాశం ఉన్నది. ఇలాంటి జరగకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాం. దండేపల్లి మండల పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ వంశీకృష్ణ వర్గీయులపై దండేపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు జరిపిన దాడిని మందమరి పట్టణ ఎస్సీ సెల్ నాయకులు తీవ్రంగా ఖండించారు. మందమరి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్సీ సెల్ నాయకులు నర్సింగ్ మాట్లాడుతూ దండేపల్లి మండలం పాఠశాలలో విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు బ్యాగులు పంపిణీ చేయడానికి వెళ్లిన పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ వర్గీయులపై దండేపల్లి కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఫ్లెక్సీలు చించేసి దాడి చేయడాన్ని ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఎంపీ వర్గీయులపై జరిగిన దాడిలో అంబేద్కర్ సంఘ నాయకులు కూడా ఉన్నారని, దళిత వర్గాల కోసం పోరాడాల్సిన అంబేద్కర్ సంఘం దళితుడైన ఎంపీని అవమానపరుస్తుంటే ప్రోత్సహించడం సమంజసం కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో మందమరి ఎస్ఎస్ఎల్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గత 3 రోజుల క్రితం గౌరవ పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీకృష్ణ గారు గూడెం దగ్గర ఒక స్కూల్లో పిల్లలకు బ్యాగ్స్ లేవని అక్కడ హెడ్ మాస్టర్ కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, ఎంపీ గారికి సమాచారం ఇవ్వడం ద్వారా విశాఖ చారిటబుల్ ట్రస్ట్ నుండి గడ్డం వంశీకృష్ణ గారు మరియు అఫీషియల్స్ జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు మరి అక్కడ ఆ స్కూల్లో బ్యాగులు పంపిణీ చేసే కార్యక్రమానికి వస్తున్న సందర్భంలో తోటి మంచిర్యాల అసెంబ్లీ దండపల్లి లక్షటిపేట
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మరి ఎంపీ గారికి వ్యతిరేకంగా స్లోగన్స్ ఇవ్వడం, అక్కడ ఫ్లెక్సీలు చింపి వేయడం, మరి గౌరవ పార్లమెంటు సభ్యులు వంశీకృష్ణ గారిని అవమానపరిచే విధంగా చేసినటువంటి సంఘటనను మంచిర్యాల జిల్లా ఎస్సీసెల్ విభాగం నుండి తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి అక్కడ అది పార్టీ కార్యక్రమం అయితే అక్కడ మండల పార్టీ నాయకులకు సమాచారం ఇవ్వకుంటే దాన్ని తప్పుపట్టాలి తప్ప అది విశాఖ చారిటబుల్ ట్రస్ట్ కార్యక్రమం. వాళ్ళు ఎంపీగా ఉండకముందు స్వర్గీయ కాకా వెంకటస్వామి గారు కావచ్చు, మరి గౌరవ మంత్రి గారు వివేక్ వెంకటస్వామి గారు కావచ్చు, వినోద్ గారు కావచ్చు, మరి వంశకృష్ణ గారు కావచ్చు, పదవులు లేకముందు విశాఖ చారిటబుల్ ట్రస్ట్ నుండి మరి ఎన్నో బోర్వెల్స్ కానివ్వండి, స్కూల్లో బెంచీలు కానివ్వండి, మరి పిల్లలకు నోట్బుక్స్ కానివ్వండి, బస్ షెల్టర్ కానివ్వండి, వాటర్ సప్లై కానివ్వండి, ఇది చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేసే సేవా కార్యక్రమాలు. సేవా కార్యక్రమాన్ని మీరు రాజకీయ రంగు ములిపి మరి దానికి అంటించి అక్కడ మీరు చేసినటువంటి సంఘటనను మరి అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు గౌరవనీయులు ప్రేమ్ సాగర్ రావు కూడా మరి వారి చర్యలను ఖండించవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా నిన్న దండపల్లిలో మరి అంబేద్కర్ సంఘం నాయకులు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అంబేద్కర్ సంఘం అంటే మీకు అవగాహన ఉంటే మరి అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా ఉండాలి. మీరు అంబేద్కర్ సంఘం ముసుగులో మరి అంబేద్కర్ సంఘం నాయకులు అంటారు, ఒకసారి మీ మాటల్లోనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అని చెప్పి అంటారు. అసలు మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలా, అంబేద్కర్ సంఘం నాయకుల? అంబేద్కర్ సంఘం అనే పేరు వాడినప్పుడు అంబేద్కర్ సంఘం నాయకులు ఎటువంటి రాజకీయాలకు మరి ఎటువంటి రాజకీయాలు ఉండకుండా స్వచ్ఛందంగా ఎక్కడైనా దళితులపై దాడులు జరిగితే, దళిత సమాజానికి అన్యాయం జరిగితే మీరు ఖండించాలి. కానీ అంబేద్కర్ సంఘం ముసుగులో అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులే మళ్ళా అంబేద్కర్ సంఘం కండవ కప్పుకొని మేము అంబేద్కర్ సంఘం అని చెబుతూ మరి దళిత ఎంపీ అయినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు మరి వంశీకృష్ణ గారిని హెచ్చరించడం అంటే అది నీ జాతిని నువ్వు అనుకున్నట్టే. నీ దళిత జాతిని మీరు అక్కడ ఉన్నటువంటి దండపల్లి అంబేద్కర్ సంఘం నాయకులు ఒకసారి మీరు ఆత్మ విమర్శ చేసుకోండి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి నీ వర్గం పైన దాడులు జరిగితే ఐక్యమత్యంగా ఉండి మరి వారిని అడ్డుకోవాలని చెప్పాను. కానీ మీరు అక్కడ ఉన్నటువంటి సమస్యను అర్థం చేసుకోకుండా దళిత ఎంపీని అవమానించే విధంగా మీరు మాట్లాడిన మాటలను ఎస్సీసీఎల్ మంచిర్యాల జిల్లా నుండి అక్కడ దండపల్లి నాయకులను మరి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి నిన్న కేటీఆర్ గారు వచ్చారు, కల్వకుంట్ల తారక రామారావు గారు. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేసింది కల్వకుంట్ల కుటుంబం. మరి మీకు గిట్లా సోయి ఉంటే మరి మన మంచిర్యాల జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు అక్కడ కేటీఆర్ గారిని ఎందుకు అడ్డుకోలే? మీరు మన సొంత కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎంపీనేమో అడ్డుకుంటారు, కానీ మరి ఈ రాష్ట్రాన్ని కూని చేసినటువంటి నాశనం చేసినటువంటి కల్వకుంట్ల మరి కుటుంబం నుండి వచ్చినటువంటి కేటీఆర్ గారికి మీరు రెడ్ కార్పెట్ వేసే విధంగా వారికి ఎక్కడ ఇబ్బంది కాకుండా చేసినటువంటి సంఘటన. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. కేంద్ర ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చిత్రపటాన్ని దగ్ధం చేసిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును అరెస్టు చేయడాన్ని ఖండించిన జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్. బెల్లంపల్లి మహాత్మా జ్యోతిబా పూలే బాలికల హాస్టల్లో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్. బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికలు. నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలదే అత్యంత కీలక పాత్ర.
అవగాహన సదస్సులో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.